ఇలాంటి మంచి మంచి సంక్రాంతి ఇమేజెస్ గానీ, పోస్టర్స్ గానీ మీ ఫోటోతోటే జనరేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను మీకు ప్రాంప్ట్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాంప్ట్స్ ఎట్లా తీసుకోవాలి, ఇమేజ్‌ని ఎట్లా అటాచ్ చేయాలి, డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ప్రాంప్ట్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో గానీ, వాట్సాప్ ఛానెల్‌లో గానీ ఫ్రీగా అప్‌లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఏదైనా ఒక మంచి ప్రాంప్ట్ తోటి ఒక పోస్టర్ డిజైన్ చేయాలంటే మెయిన్‌గా మనకు యూజ్ అయ్యేది జెమినీ ఏఐ. సో ఈ జెమినీ ఏఐలో మనకు తెలుగు టెక్స్ట్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. మిగతా ఏఐ టూల్స్ మీరు తీసుకున్నా కూడా తెలుగు టెక్స్ట్ అనేది ప్రాపర్‌గా రాదు. గూగుల్‌కి వెళ్ళి గూగుల్ జెమినీ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నానో బనానా ప్రో తోటి అయితే మనం ఇమేజ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ప్రాంప్ట్ కోసం నేను మీకు ఇచ్చిన ఫైల్‌లో అన్ని ప్రాంప్ట్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మీరు ఒక్కొక్క ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అయితే కాపీ చేస్తున్నాను. సో చూడండి, సినిమాటిక్ మాస్ హీరో స్టైల్ ఫుల్ బాడీ ఇమేజ్ ఆఫ్ యంగ్ ఇండియన్ మ్యాన్ అని చెప్పి. సో ఇక్కడ యూజ్ ద అప్లోడెడ్ ఇమేజ్ యాజ్ ద ఫేస్ రిఫరెన్స్ అని ఉంది. ఇక్కడ మీకు తెలుగు టెక్స్ట్ ఉంది, సంక్రాంతి శుభాకాంక్షలు అని. తర్వాత మనము మన ఫేస్ ను ఇక్కడ యాడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసేసి అప్లోడ్ ఫైల్స్ పైన సెలెక్ట్ చేసి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మన రిఫరెన్స్ ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ పైన క్లిక్ చేయండి. సింపుల్ గా ఇప్పుడు మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మన రిఫరెన్స్ ఇమేజ్ తోటి ఒక పోస్టర్ అయితే డిజైన్ అవుతుంది. సో చూడండి, మనకు ఎగ్జాక్ట్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. టైటిల్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఫేస్ కానీ సో చాలా పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది. మీకు సినిమాటిక్ స్టైల్లో ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సింపుల్గా మీరు ఈ ప్రాంప్ట్ను యూజ్ చేసుకొని ఇక్కడ అటాచ్మెంట్లో మీ ఫోటో ఇచ్చేసి ఒక మంచి పోస్టర్ అయితే డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్రాంప్ట్స్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు నేను ఇంకో టైప్ ఆఫ్ ప్రాంప్ట్ అయితే తీసుకున్నాను. ప్రాంప్ట్ యాడ్ చేశాను. సేమ్ అటాచ్లోకి వెళ్ళి మీ ఓన్ ఇమేజ్ను ఇక్కడ మీరు అటాచ్ చేయాలి. అటాచ్ అయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, మనకు సెకండ్ ఫార్మాట్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. సో ఇమేజ్ చాలా పర్ఫెక్ట్గా జనరేట్ అయింది. మీకు ఫేస్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ అన్ని అల్ట్రా రియలిస్టిక్లు అయితే జనరేట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఇంకొక ఫార్మాట్లో ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్కి ఇమేజ్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ అటాచ్మెంట్లో ప్రతి ప్రాంప్ట్లో మన ఒరిజినల్ ఫోటో అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎంటర్. సో చూడండి, ఇమేజ్ అయితే మనకు ఎగ్జాక్ట్గా క్రియేట్ అయింది. ఫేస్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగా క్రియేట్ అయింది. క్రియేట్ అయిన ఇమేజ్ని మీరు ఇట్లా డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొన్ని ఫార్మాట్స్లో ఉన్న ఇమేజెస్ని టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకో స్టైల్లో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో సేమ్ ఇమేజ్ని అటాచ్ చేయండి. అటాచ్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఈ ఫార్మాట్లో కూడా మనకు ఫేస్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఎగ్జాక్ట్ జనరేట్ అయింది. సో చూడండి, అండ్ మనము చిన్నపిల్లలవి, లేడీస్ కూడా ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రాంప్ట్స్ ఇస్తాను. సో ఇప్పుడు ప్రాంప్ట్ యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, సేమ్ యంగ్ ఉమెన్ అని ఉంది. సో ఇక్కడ మీరు అటాచ్ చేసేసి మీకు సంబంధించిన ఉమెన్కి సంబంధించిన ఫోటో అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక శాంపిల్ ఇమేజ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎంటర్. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం, మనకి ఇమేజ్ ఎగ్జాక్ట్లీ వస్తుందా లేదంటే ఏమైనా డిఫరెన్స్ వస్తుందా. డిఫరెన్స్ వస్తే ప్రాంప్ట్ని కొంచెం మాడిఫై చేసి మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, నేను ఇక్కడ సమంత రెఫరెన్స్ ఇమేజ్ తీసుకొని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో చూడండి, ఎగ్జాక్ట్లీ 100% సేమ్ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఇట్లా మీరు ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా తీసుకుంటే మనకు రిజల్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. ప్రాంప్ట్ ప్రాపర్గా లేకపోతే మనకు ఫేస్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించిన ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను కిడ్స్కి సంబంధించిన ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఫొటోస్ అయితే అటాచ్ చేయొచ్చు. అండ్ ఎంటర్. సో ఈ విధంగా చూడండి, చిన్నపిల్లలకు సంబంధించిన ఫెస్టివల్ ఫొటోస్ అండ్ సినిమాటిక్ స్టైల్ పోస్టర్స్ ఇట్లా మనం చాలా సింపుల్గా అయితే జనరేట్ చేయొచ్చు. జస్ట్ ఒక ప్రాంప్ట్, మీ రిఫరెన్స్ ఇమేజ్ ఉంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఈ ప్రాంప్ట్స్ అన్నీ మీకు కంప్లీట్ ప్రాంప్ట్స్ వాట్సాప్ ఛానల్లో డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేశాను. అక్కడి నుంచి మీరు ఫ్రీగా అయితే వాటిని యాక్సెస్ చేసేసి మీ ఇమేజ్ని యాడ్ చేసేసి మంచి మంచి పోస్టర్స్ని అయితే జనరేట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఏఐ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు టెక్ రూల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.